సో ఈ ఇందిరా మిల్ సంబంధించి ఫేజ్ 2 అనేది ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఎవరైనా సరే ఫేజ్ 1 లో రాని వాళ్ళకి ఈ ఫేజ్ 2 లో మళ్ళీ ఇంకోసారి ఎంక్వైరీ చేసి మంజూరు చేయడం జరుగుతుంది. అయితే ఫేజ్ 1 లో దాదాపుగా 5 లక్షల ఇళ్లు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది గవర్నమెంట్. కాకపోతే బడ్జెట్ కారణంగా మరి ఇతర కారణాల వల్ల 4.5 lakhs వరకు మాత్రమే ఫేజ్ 1 లో ఇందిరా మిల్ అనేది మంజూరు చేయడం జరిగింది. 4.5 lakhs కి ఇందిరా మిల్ సంబంధించి 12,772 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ 4.5 లక్షల ఇళ్లలో ఇప్పటివరకైతే ఒక యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం అయితే ఒక 20,000 ఇళ్లు కంప్లీట్ అయిపోయి గృహప్రవేశం కూడా చేశారని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఇంకొక 3 లక్షల ఇళ్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. కొంతమంది స్టార్ట్ చేయలేదు. ఫేజ్ 1 ఇల్లు ఇవన్నీ అంటే మొత్తం 4.5 lakhs. సో దాదాపు ఆల్మోస్ట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయిపోయాయి. అయితే ఈ ఫేజ్ 2 ఏదైతే ఉందో ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే ఎవరైతే కొత్తగా అంటే ఫేజ్ 1 లో రాని వాళ్ళకి ఫేజ్ 2 లో మళ్ళీ కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫేజ్ 1 లో మనకి అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు కనుక మళ్ళీ మేము కట్టుకుంటామంటే ఫేజ్ 2 లో ఇచ్చే అవకాశం తక్కువ అలాంటి వారికి అయితే. ఎందుకంటే ఫేజ్ 1 లో చాలా మంది ఇల్లు మంజూరైనప్పటికీ కూడా చాలా మంది రిజెక్ట్ చేస్తారంటే నమ్మకం లేక వేరే రీజన్ వల్ల. ఇంకోటి ఏంటంటే ఎందుకంటే ప్రభుత్వము ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తుంది. ఈ 5 లక్షలు ఇవ్వాలంటే 50 లంచం ఇవ్వాలని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ మనం చూస్తూనే ఉన్నాము. సో ఈ విషయంలో కూడా హైకోర్టు కూడా చాలా సీరియస్ తీసుకుంది సిచ్యువేషన్ ని. అంటే 5 లక్షలు మనకి మంజూరు చేయాలంటే 50 లంచం ఇవ్వాలి వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసర్కి అని చెప్పేసి కొంతమంది ప్రూఫ్ తో సహా కోర్టుకి వెళ్ళడం జరిగింది. అది కేసు నడుస్తుంది కూడా. సో దాని వల్ల కూడా చాలా మంది డిలే చేసుకున్నారు సిచ్యువేషన్ వల్ల. లంచం ఇచ్చిన వాళ్ళు కట్టుకున్నారు, లంచం ఇచ్చిన వాళ్ళు కట్టుకోలేదు అన్నట్టుగా సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే రీసెంట్ గా పెట్టిన బడ్జెట్ లో ఇప్పుడు మామూలుగా ప్రతి సంవత్సరం 5 లక్షల ఇల్లు టార్గెట్ పెట్టుకుంది. ఎందుకంటే దాదాపు 70 లక్షల అప్లికేషన్ లో 50 లక్షల మంది అప్లికేషన్ లో ఎలిజిబిలిటీ ఉన్నట్టు చూపించింది. అంటే సొంతంగా ఇల్లు లేని వాళ్ళు, రేకులు ఇల్లు ఉన్న వాళ్ళు వీళ్ళని మెయిన్ గా ఫైండ్ అవుట్ చేసింది. సో మొత్తానికి ఇల్లు లేని వాళ్ళు ప్లస్ రేకులు ఇల్లు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కలిపి దాదాపు ఒక 50 లక్షల మంది ఉంటారు అని చెప్పేసి ఈ ఇందిరా మిల్ సర్వే చేసినప్పుడు మనకి ఇందిరా మిల్ సైట్ లోనే కనిపిస్తుంది. మీరు సైట్ లో కొట్టుకున్నా సరే కనిపిస్తుంది అన్నమాట ఆ డాటా అంతా కూడా. అయితే ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 5 లక్షలు ఫస్ట్ ప్రియారిటీ కింద మొత్తానికి ఇల్లు లేని వాళ్ళకి, సెకండ్ ప్రియారిటీ కింద ఫ్లాట్ ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి, థర్డ్ ప్రియారిటీ కింద కచ్చా అంటే రేకులు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇట్లా స్టెప్ బై స్టెప్ ప్రియారిటీ ఇస్తున్నారు. మనకి ఇక్కడ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని ఒక 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. అంటే లిస్ట్ 1 అంటే కచ్చా హౌస్ ప్లస్ మొత్తానికి ఇల్లు లేని వాళ్ళని ఒక లిస్ట్ కింద, అంటే ఆదాయం బట్టి ఇన్కమ్ అంటే విలేజ్ లో వాళ్ళు ఎక్కువ ఉంటారు. లిస్ట్ 1 లో విలేజ్ సంబంధించి ఎక్కువ ఉంటారు. లిస్ట్ 2 లో సిటీ సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒకసారి చూడండి మీరు డాటా, మీరు లిస్ట్ 1 లో లిస్ట్ 2 ఉంటుంది. లిస్ట్ 3 లో ఏంటంటే వాళ్ళకి అన్ని ఉంటాయి కానీ వాళ్ళు ఇల్లు కావాలని కోరుకుంటారు. వాళ్ళు తీసుకుపోయి లిస్ట్ 3 పడేసారు. లిస్ట్ 3 ఉన్న వాళ్ళు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, అది వచ్చే సిచ్యువేషన్ అయితే లేదు వాళ్ళకి. మీరు ఇందిరా మిల్ సైట్ లోకి వెళ్ళేసి మీ మొబైల్ నెంబర్ మీద లాగిన్ అయితే మీకు అనిపిస్తుంది, కిందనే కనిపిస్తుంది బాటం లిస్ట్ 1 ఉందా లిస్ట్ 2 ఉందా అనేది. సో లిస్ట్ 3 కానీ ఉంటే కనుక మీరు వదిలేసుకోండి అనవసరంగా. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే ప్రతి సంవత్సరము 5 లక్షలు అని చెప్పేసి బడ్జెట్ వచ్చేసరికి 12,000 కోట్లు అనేది గవర్నమెంట్ అయితే పెట్టుకుంది. కాకపోతే ఈ సంవత్సరం బడ్జెట్ లో దాన్ని సగానికి తగ్గించడం జరిగిందంటే 7,000 కోట్లు ఏమో చేంజ్ పెట్టడం జరిగింది. మరి ఈ ఉద్దేశం ప్రకారం 5 లక్షల మందికి రాకపోవచ్చు, మేబీ వస్తే 1 లక్ష మందికి 2 లక్షల మందికి వస్తుండొచ్చు. బాగానే ఉన్నాయి, కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు, మంచిగా ఉన్న ఇల్లు అయితే. సరే ఎవరి ఇష్టం వాళ్ళది, నమ్మకం ఉన్న కట్టుకున్నారు, నమ్మకం వదిలేసుకున్నాను కూడా అది వేరే విషయం. అయితే ఇక్కడ ఈ ఫేజ్ 2 కి వచ్చేసరికి మళ్ళీ ఇందిరా మిల్లు ఫస్ట్ స్టేజ్ లో రాని వాళ్ళకి సెకండ్ స్టేజ్ లో ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ 1 నుంచి. అంటే మీరు గనక లిస్ట్ 1 లో ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కనుక మీకు లిస్ట్ 1 లో కనుక మీ పేరు ఉంటే మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ కి వెళ్ళేసి మీరు కలవండి. అక్కడ సార్ నేను మరి ఫేజ్ 2 వస్తుంది కదా, నేను ఈసారి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, 5 లక్షలు ఇల్లు కట్టుకోమని చెప్పింది గవర్నమెంట్. 5 లక్షలు కాదులేండి, అంత ఈజీ కాదు, 10 లక్షల వరకు అవుతుంది కంపల్సరీగా. అంటే మన చేతిలో డబ్బు ఉండి మేము ఇంకా స్టార్ట్ చేస్తాము అని కనుక అనుకుంటే మీరు ఎంపీడీఓ ఆఫీస్ కి వెళ్ళేసి మీరు అక్కడ చెప్పొచ్చు. అక్కడ ఒక అప్లికేషన్ ఇస్తే వాళ్ళు, ఎందుకంటే మీరు అక్కడ స్టేటస్ లో పెండింగ్ ఎట్ ఎంపీడీఓ ఆఫీస్ అని చూపిస్తుంది. అందుకని మీరు అక్కడ కలిస్తే ఏంటంటే ఎంపీడీఓ ఆఫీస్ మళ్ళీ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. అంటే బేస్మెంట్ నుంచి ఫోటోలు తీయాలి కదా, ఖాళీ జాగా, తర్వాత పునా తీసింది, బేస్మెంట్ కట్టింది, స్లాబ్ వేసింది, గోడలు కట్టింది, పెయింట్ సున్నా అన్ని వేసినన్ని స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ పోతుంటారు అని తెలుసు. లాస్ట్ వీడియోలో ఉంది మనకి ఎట్లా ఇస్తారు అనేది. సో కొన్ని ఏరియాలు అయితే రిలీజ్ చేశారు, కొన్ని ఏరియాలు అయితే ఇంకా రిలీజ్ కూడా చేయలేదు. అప్పుడంటే స్టార్టింగ్ లో ఉన్నంత ఊపు అయితే ఇప్పుడు పెద్దగా కనిపిస్తలేదు, జనాలు కూడా పెద్దగా ఏమి రియాక్ట్ అయినట్టు కనిపిస్తలేదు. కానీ ఓకే, నమ్మకం ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో ఫేజ్ 2 లో కనుక మీకు ఇల్లు కావాలనుకుంటే మాత్రం మీ పేరు ఖచ్చితంగా లిస్ట్ 1 లో ఉండాలి. లిస్ట్ 1 లో లేకపోతే మాత్రం మీరు లిస్ట్ 2 లో ఉన్నా సరే మీరు నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే అక్కడ బడ్జెట్ లేదు. సంవత్సరం 5 లక్షలు అన్నారు కానీ ఇప్పుడు నెక్స్ట్ 1 లక్ష కూడా దాటలేదు. సో లిస్ట్ 1 ఉన్న చాలా మంది, అంటే లిస్ట్ 1 అంటే ఫస్ట్ ప్రియారిటీ అర్థం, లిస్ట్ 2 అంటే సెకండ్ ప్రియారిటీ, లిస్ట్ 3 అంటే థర్డ్ ఇక పక్కన పెట్టండి. సో మెయిన్ గా లిస్ట్ 1 ఉందో చెక్ చేసుకోండి. ఇందిరా మిల్లుకి వెళ్తే అక్కడ కనిపిస్తే లిస్ట్ 1 లిస్ట్ 2 అని. లిస్ట్ 1 ఉన్న వాళ్ళు మీరు పోయి అక్కడ ఎంపీడీ ఆఫీస్కి వెళ్తే మీరు అప్లికేషన్ పెడితే చెప్తే సరే నాకు పెట్టుబడి ఉంది, నేను స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాను చెప్తే వాళ్ళు మనకి ఒక ఇంజనీర్ ని అసైన్ చేస్తారు. ఆయన వచ్చి అన్ని ఎంక్వైరీ చేసుకుంటాడు. మరి ఎవరైనా ఇందిరా మిల్లు గురించి వెయిట్ చేసే వాళ్ళు ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది ఫేజ్ 2 అనేది తీసుకోండి.
సో నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఈ పాన్ కార్డ్ గురించి. సో ఇన్ని రోజులు ఏంటంటే ఈ పాన్ కార్డ్ అప్లికేషన్ పెట్టేటప్పుడు మామూలుగా మనకి ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోయేది. సో ఈ పాన్ కార్డ్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ లో April 1 నుంచి మొత్తం చేంజ్ అవుతున్నాయి. ఇన్ని రోజులు ఎలా ఉందంటే మనకి ఆధార్ కార్డు ఉంటే సరిపోయేది. ఆధార్ కార్డు ఒక కేవలం ఆధార్ కార్డు ఉంటే మనకి పాన్ కార్డ్ వచ్చేది. ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఫోటో, సిగ్నేచర్ పెడితే ఆధార్ కార్డ్ బేస్ లో కొత్త పాన్ కార్డ్ తీసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆధార్ కార్డ్ తో పాటు కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ. అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఏం లేదు కానీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కావాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏమేమి తీసుకున్నారంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి, ఓటర్ కార్డు ఒకటి, పాస్పోర్ట్ ఒకటి, లేదంటే లాయర్ సంబంధించి అప్డేవిట్ తీసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఈసారి 2 డాక్యుమెంట్లు ఇవ్వాల్సి వస్తుంది. మనకి అప్లికేషన్ లో ఏముంటుందండి, ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఆ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటాయి. జనరల్ గా ఏంటంటే 3 కూడా ఆధార్ సెలెక్ట్ చేసుకొని కేవలం ఆధార్ కార్డు అప్లోడ్ చేసేస్తే సరిపోయేది, మనకి పాన్ కార్డ్ ఇష్యూ చేసేది. కానీ ఇప్పుడైతే ఆ రూల్స్ చేంజ్ చేస్తున్నారు. ఆధార్ కార్డుతో పాటు కూడా ఆధార్ కార్డుతో మ్యాచ్ అయ్యే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న డాక్యుమెంట్, ఆధార్ కార్డు ఉన్న పేరుతో మ్యాచ్ అయ్యే పేరున్న డాక్యుమెంట్స్ కూడా కంపల్సరీగా పెట్టాల్సింది. అంటే 2 డాక్యుమెంట్స్ ఉంటేనే పాన్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఇన్స్టెంట్ పాన్ కార్డ్ కూడా తీసేసే ఆలోచన ఉంటుంది తెలుస్తుంది గవర్నమెంట్ కూడా. సో అందుకని ఎవరైనా సరే ఇంకా మీరు పాన్ కార్డ్ కి అప్లికేషన్ పెట్టుకోకపోతే ఈ March 31 అంటే ఈ రోజు 21 కాబట్టి ఈ March 31 లోపల అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు తొందరగా అప్లికేషన్ పెట్టుకోండి. ఇప్పుడు March 31 వరకు మాత్రమే పాన్ కార్డు కేవలం ఆధార్ కార్డు మీద మాత్రమే వస్తుంది. March 31 దాటి April 1 వచ్చిందా మీరు పాన్ కార్డు కావాలంటే మాత్రము ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్, బర్త్ ప్రూఫ్ అయితే ఇవ్వాలి. ఓటర్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, తర్వాత అఫిడవిట్ కానీ. ఇంకోటి ఏంటంటే ఈ ఓపెన్ సైట్ కూడా తీసేసే ఆలోచన తెలుస్తుంది. సో ఇస్తే మేబీ CSC సెంటర్ కి ఇవ్వచ్చు ఇది పాన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది. ఓపెన్ సైట్ తీసేస్తే కనుక CSC వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పాన్ కార్డ్ ఫ్రాడ్ తగ్గించడానికి ఇవన్నీ ప్లాన్ చేసినప్పుడు గవర్నమెంట్. సో అందుకని ఇంకా ఎవరైనా కనుక పాన్ కార్డ్ కనుక మీరు అప్లికేషన్ పెట్టుకోకపోతే 31 March లోపల కేవలం ఆధార్ కార్డుతోనే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇదండి ఇలాంటి వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.